నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఎక్కడా లేనట్టు అంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఒక అద్భుతం జరగబోతోంది. అదే 161 వాట్సాప్ సేవలు ప్రజల వద్దకే పాలన అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు కొత్త టెక్నాలజీని. సో అసలు కొద్దిసేపట్లో అది జరగబోతోంది. సో దానికి సంబంధించిన విషయాలేంటి, అసలు ఏంటి, అది ఎందుకు, ఎలా స్టార్ట్ చేస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు అసలు ఈ ఏపీలో 161 వాట్సాప్ సేవలు అసలు ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక టెక్నాలజీ. సో ఆయన ఒక ఏపీలో ఇప్పుడు కొత్తగా అది తీసుకురాబోతున్నారు, ప్రజల వద్దకే పాలన అన్నాయి. సో ఆ విషయాలు ఏంటి, అసలు దాని గురించి ఒకసారి మాకు చెప్తారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ప్రజలకి మరింత పారదర్శకంగా పాలన ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా 10 కాలాల పాటు ఆశీర్వదిస్తారు. మన గత ప్రభుత్వం ఏమైపోయింది, సంక్షేమ మాటను అభివృద్ధి మర్చిపోయే తల్లికి 151 సీట్లు గెలిపించిన ప్రజలే 11 సీట్లకు పరిమితం చేశారు. కాబట్టి ప్రజలకి ప్రభుత్వానికి గ్యాప్ ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇక్కడ అది తప్పు జరిగిందని ఐడెంటిఫై చేసి ఈ కూటమి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 7 మాసాలే, కానీ మీరు అన్నట్టు టెక్నాలజీలు అందిపుచ్చుకోవటంలో చంద్రబాబు నాయుడు గారు అందివేసిన చేయి. మన ఆ రోజున బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి వాళ్ళనే హైదరాబాద్ తీసుకొచ్చి ఈ రోజును సైబరాబాద్ నిర్మించిన, ఇంత ఐటీ టెక్నాలజీ వచ్చినా, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ చూసుకుంటే మనకి చంద్రబాబు ఆయన దూరదృష్టినే మనం అనుకోవాలి. మరి అదే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి కూడా ఆ విధంగా ముందుకెళ్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా మీరు అన్నట్టుగా వాట్సాప్ సేవలు, మనం వాట్సాప్లో ఇదివరకు లేదు. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక గ్రూప్లో ఉంటే మొత్తానికి వెళ్ళిపోతుంది సమాచారం. ఒక క్లిక్ ఇస్తే ఒక నెంబర్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఆ క్లిక్ ద్వారా మనకి ఏం కావాలా అంటే బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, రెవెన్యూ రికార్డ్స్ ఏదైనా కావాలి, ఇన్ఫర్మేషన్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే క్యాష్ సర్టిఫికేట్స్ కావచ్చు, వాట్ ఎవర్ 161 సేవల్ని ఫస్ట్ టైం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకురాబోతున్నారు. అది ఉండవల్లిలో ఆయన ప్రజావేదికలో లోకేష్ గారు, ఐటీ అండ్ టెక్నాలజీ మినిస్టర్, ఆయన విద్యాశాఖ మంత్రి, ఆయన చేతుల మీదకి ఇది ఆవిష్కరించబోతున్నారు. ఇది అంటే ఆల్రెడీ 2-3 సార్లుగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఆలోచించి ప్రజలకు ఏ విధంగా మెరుగైన సేవలు చేయాలి. ఎందుకంటే 164 సీట్లు 21 మంది ఎంపీలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంతకుముందు ప్రభుత్వానికి కాదని ఇచ్చారు. అంటే పారదర్శకంగా పరిపాలన ఉండాలి కదా. ఉండాలంటే ప్రజల వద్దకే మనం వెళ్ళాలి, ఎప్పుడు లేని విధంగా ప్రజలకి చెంతకి. ఎందుకంటే మనం భారతీయుడు 1 సినిమా చూసామండి. అవినీతి ప్రతి శాఖలోనూ వేలుడికిపోయింది. చివరికి తన కొడుకునే, అవినీతికరమైన కొడుకునే చంపేస్తారు. అంటే ఏంటి, మన చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలియకుండానే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతాం, వీఆర్ఓల చుట్టూ తిరుగుతాం, ఎండిఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ప్రతి చోట ఏదో ఒక చోట అవినీతి, లంచం వేయాలి. ఎందుకు ఇవ్వాలని అడిగేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దానికి ఈరోజు బీజం పడిందని మనం అనుకోవాలా. ఎందుకంటే అక్కడే తుంచేసేస్తే స్టార్టింగ్లో ప్రజలు కూడా ఏమనుకుంటారు, తెలంగాణనే ఇప్పుడు మనం ఎక్కడో వెళ్ళకుండా ఇంట్లోనే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు వాట్సాప్లో నాకు ఇది కావాలని చెప్పి నీ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ వస్తే అది ప్రింట్అవుట్ తీసేసుకోవచ్చు. ఏం కావాలి, ఇప్పుడు మనం ఇక్కడుండి మనకు ఎక్కడికి వెళ్ళాలంటే టికెట్ బుక్ చేసుకున్నాం, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం, విదేశాలు వెళ్తున్నాం. ఈ టెక్నాలజీ వచ్చింది కదా, మన చేతిలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాల? ఇంతమంది వ్యవస్థ ఉన్నప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పుడు, ఇన్ని శాఖలు ఉన్నప్పుడు. కాబట్టి ఇది తీసుకురావటం ఫస్ట్ విడతగా 161 దీంట్లో పథకాలు వాళ్ళకి ఆ సేవలు వచ్చేటట్టుగా ఈరోజు లోకేష్ గారు ప్రారంభించిపోయి ఇది చరిత్రలో నిలిచిపోద్దండి. ఎందుకు 100% ఏమంటారండి? అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే లోకేష్ గారు ఇప్పుడు ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకురావడం అనేది చాలా అరుదు. అంటే ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు ఇది, అంటే తెలంగాణలో కానీ ఎక్కడ రాలేదు. సో ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ ఇలాంటివి తీసుకురావడానికి టెక్నాలజీ అంటే రీజన్ ఏంటి? అంటే ఏపీలో ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదనా, లేకపోతే ఏపీలో ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలనా? అవ్వకపోవటం ఏం కాదండి, ప్రజలకి మరింత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలని దగ్గర తీసుకెళ్తాం. ఇప్పుడు జిల్లాల్లో కలెక్టర్లు ఉంటారు, కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తర్వాత ఆర్డీఓ, తర్వాత ఎంఆర్ఓ, తర్వాత విఆర్ఓ, వీడిఓ, ఈ ఉంటాయి. హైరార్కీ క్రమం అనమాట. అంటే కింద కరెక్ట్గా ఉంటే వ్యవస్థ బాగుంటుంది. పై వరకు కలెక్టర్లు నిష్పక్షపాతంగా పనిచేస్తారు, ప్రభుత్వ పథకాలను కలెక్టర్లే తీసుకెళ్తారు. అటువంటి సమయంలో ఇది ఎందుకు, ఈ టెక్నాలజీ వాట్సాప్ సేవలు ఎందుకు ప్రయోగిస్తున్నారంటే ప్రజలు చెప్పులు అరిగిపోయేలాగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నీకు వాడికి నచ్చకపోతే, వాడికి లంచం అయిపోతే ఈరోజు లేడు, ఆఫీసర్ లేడు అంటాడు. ఆఫీసర్ ఉన్నా కానీ పని కాదు. వాడికి ఏమైపోయింది, వ్యవస్థ మీద అనాసక్తిగా వెళ్ళిపోతారు. మనం సినిమాల్లో చాలామంది చూస్తుంటాం. అది కలగకుండా ప్రభుత్వం ఎందుకు
ప్రభుత్వం తరపున సంరక్షకులు ఎవరు ఉండాలి? ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారు 5 సంవత్సరాలంటే మిమ్మల్ని మరింత పారదర్శకంగా ప్రభుత్వ పథకాలని ప్రజలకు ఇవ్వడానికి. మధ్యలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే తలకి గ్యాప్ వచ్చి మధ్యలో లంచాలు అయిపోయి దగ్గరికి వచ్చే తలకి రూపాయి ఏమవుతుంది? లబ్ధిదారుడికి 10 పైసలు వస్తుంది. అప్పుడు ఉపయోగం లేదు కదా. ఆ మధ్య గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి, ఎక్కడ అవినీతి లేని ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తానికి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం దేశంలో ఎక్కడ లేని విధంగా వాట్సాప్ సేవలని ఇచ్చేయటం అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఒక జవాబుదారితనం ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. లేకపోతే ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అవకాశం ఉండదన్నమాట. ప్రభుత్వ జీతాలు హ్యాపీగా ఇస్తున్నారు కదా, మరి జీతాలు ఇస్తుంటే లంచాలకు ఎందుకు అలవాటు పడతారు? ఇటువంటి అవకాశం లేకుండా, అవినీతి లేకుండా మరింత పారదర్శకంగా ప్రభుత్వ పథకాల్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండొచ్చు. కామన్ అవునండి. 4 నుంచి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి 3 రాజధానులు అంటున్నారు. అసలు రాజధాని ఎక్కడో, క్యాపిటల్ ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. పోలవరం పూర్తికాల, అమరావతి పూర్తికాల, వ్యవస్థలు పనిచేయట్ల, ఇసుక దోపిడీ, అక్రమంగా మైనింగ్, అన్ని శాఖల అవినీతి, రోడ్లు అస్తవ్యస్తం, అనేక మంది చనిపోయారు. ఇటువంటి మధ్య ప్రజలు విసిగి వేసారిపోయారు. లేకపోతే 151 సీట్లు ఇచ్చి జగన్ని మళ్ళా గెలిపించాల్సింది 11 సీట్లకు ఎందుకు పరిమితం చేశారు? సంక్షేమం మాటన అభివృద్ధిని మర్చిపోయారని. ఇలా ఏ అవకాశాన్ని కూడా వీళ్ళు అక్కడ జరిగిన తప్పు ఇప్పుడు జరగకుండా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు మరింత పారదర్శకంగా, మరింత ప్రజలకు దగ్గర అయ్యే విధంగా ఈ యొక్క స్కీమ్ తీసుకొచ్చారనేది తెలుస్తుంది దీన్ని బట్టి అనమాట. ఇప్పుడు మీరు ఇందాక చెప్తున్నారు చాలా టెక్నాలజీ వచ్చింది, ఏపీని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడుతున్నారు, లోకేష్ గారు కూడా కష్టపడుతున్నారు అని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే చెప్పిన విషయం ప్రకారం ఆయన చాలా పథకాలు ఇస్తామని చెప్పారు. సో ఆ పథకాలు నేను ఇప్పుడు ఇవ్వలేనేమో, ఎందుకంటే బడ్జెట్ సహకరించట్లేదు అంటున్నారు ఏపీకి సంబంధించి. సో ఏంటి అసలు ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీరు చెప్పిన పాయింట్లో అది వేరే విధంగా నెగిటివ్ తీసుకొని అది వైసీపీ వాళ్ళు మీరు ఎందుకు అలివికాని హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీల ద్వారా ఎందుకు అధికారంలో వచ్చారని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళని మీరు అవసరం లేదు 5 సంవత్సరాల దాకా మీరు అక్కడే కూర్చోండి అని తీర్పిచ్చేశారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి 7 మాసాలు అయింది. ఈ 7 మాసాల్లో ఉన్నది ఉన్నట్టుగా ఈ ప్రభుత్వం పరిపాలిస్తుంది. మేము డబ్బులు ఉంటాయి చేయగలమన్న ఉద్దేశంతో మేము అనౌన్స్ చేసిన మాట వాస్తవమే. కానీ డబ్బులు ప్రాధాన్యత క్రమం పూర్తిగా ఏం చేయాలి? అమరావతిని పూర్తి చేయాలి, రాజధాని నిర్మించుకోవాలి. 90 కోట్లతో జంగిల్ క్లియరెన్స్, మళ్ళీ సెంట్రల్ నుంచి 15,000 కోట్లు ఇస్తే మిగతా చేస్తున్నారు. పోలవరం ఎందుకు పూర్తి చేయాలి? వీళ్ళు గత 5 సంవత్సరాలు ఎందుకు ఇద్దరు మంత్రులు మారారు కానీ 15,000 కోట్లు సెంట్రల్ కేటాయించింది. 2027 కానీ 28 కానీ పూర్తి అవుతున్న నమ్మకం కలిగింది. ఇప్పుడు ఆ ప్రాధాన్యత క్రమంలో ఈయన చేస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. వాళ్ళు చెప్పినట్టుగా బటన్ నొక్కాము 1,00,000 కోట్లు ఇచ్చామంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత డబ్బో లేకపోతే మిగతా నాయకులు సొంత డబ్బో ఏమి ఇవ్వలా. ఎక్కడ ఇచ్చారు? ప్రజల ద్వారా, పన్నుల ద్వారా వచ్చిన డబ్బులే ఇచ్చారు తప్పితే 2.5 లక్షల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 2019 అదే అంటున్నారు ఆయన. మరి ఈయన చేసిన అప్పు 8 లక్షల కోట్లు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కడి మీద 1,02 లక్షల అప్పు ఉంది. అంటే 10.5 లక్షల కోట్ల అప్పు మయం చేశాడు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆరోపిస్తున్నారు. మరి ఈ సిచ్యువేషన్స్లో మరింత దారుణంగా ఉంది. ఫైనాన్షియల్ క్రైసిస్లో ఒక్కొక్కటి చేసుకుంటామన్నారు తప్పితే మేము చేయలేమనలా. ఇక్కడ చేయలేమన్నప్పుడు మీరు 3,000 ఉన్న పెన్షన్స్, సామాజిక పెన్షన్స్ ఉన్నాయి కదా, పెద్దలకి, మహిళలకి సంబంధించి, వృద్ధులకు సంబంధించి, వికలాంగులకు కూడా ఇచ్చారు కదా, అది సామాజిక పెన్షన్స్ అంటారు అనమాట. దాన్ని పెంచిన అప్పుడు 3,000 ఇచ్చేది ఇప్పుడు 4,000 పెంచిన పెన్షన్లు 1వ తారీఖులో ఎలా ఇవ్వగలుగుతున్నారు చెప్పండి? వాలంటీర్లు అంతమందిని పెట్టుకొని ప్రభుత్వ ప్రతినిధులుగా చేశారు. వాలంటీర్లు లేకుండా ఎలా ఇవ్వగలుగుతున్నారు? 1వ తారీఖు ఆదివారం వస్తే 31 తారీఖు పడిపోతుంది. అది అమల్లోకి వచ్చేసింది అసలు ఆయన రాగానే. 2 ఎప్పుడు ఉద్యోగులు 20 నెలాఖరు అయ్యేదాకా 25 దాకా జీతాలు లేవు. వాళ్ళ ఫ్యామిలీ బతకాలి కదా. మరి ఇక్కడ 5వ తారీఖులోపు జీతాలు వస్తున్నాయి. ఏది ప్రాధాన్యత క్రమం అది ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మిగతా ఉచిత బస్సు అన్నారు, రేపు ఉగాది నుంచి అంటున్నారు. కొద్దిగా ఓపిక పడతారు. మహిళలు అర్థం చేసుకున్నారు కదా, వాళ్ళకి వచ్చి సిలిండర్లు ఇచ్చారు కదా, సిలిండర్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళ ఫ్యామిలీకి ఏం కావాలి ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే పెన్షన్స్ కావాల్సి ఇస్తున్నారు. తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ మరింత పురోగతి దిశగా వెళ్తుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 7 నెలలే మేడం. ఏది ఇంపార్టెంటో దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఆయన ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఇప్పుడు డబ్బు లేదు, డబ్బు ఉన్నదంటే డబ్బు ఏది ప్రాధాన్యత క్రమం అది ఖర్చు పెడతాం. మేము అలవేగానే హామీలు
ఆయన చేశాడు, మేము అలా చేయదలుచుకోవాలా, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇలా ఉందని చెప్పడం తప్పులేదు. అది అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయింది. సో మేము వాటిని పూడ్చాలి అంటే ఫస్ట్ టెక్నాలజీ మీద ఫోకస్ టెక్నాలజీ పెట్టుకోవాలి, వనరులు టూరిజం డెవలప్ చేసుకోవాలి. పోలవరం పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు వస్తే ఉపాధి కలుగుద్ది. తీర ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, దానివల్ల బెనిఫిట్ ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయి కదా మేడం. ఇవన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతాం అని వాస్తవాన్ని ఆయన చెప్పాడు తప్పితే దాన్ని వేరే విధంగా భావించుకొని వీళ్ళు చేతులు ఎత్తేసారు, వీళ్ళు 7 నెలలే ప్రభుత్వం అయిపోయింది, ఈ ప్రభుత్వం దిగిపోవాలంటే 5 సంవత్సరాలు ఉండాల్సిందే. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు పాలన ఎలా చేస్తారో వెయిట్ చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని ఏపీని చక్కదిద్దుతారనే నమ్మకం అందరికీ ఉంది, ఆ ప్రజల్లో కూడా. శిశిర గారు మీరు చెప్పిన పాయింట్లో చంద్రబాబు నాయుడు గారికి 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం, 8 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు, దేశ రాజకీయాల్లో తనకంటూ చూశాడు. ఈ దేశానికి రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుని రిఫర్ చేసిన వ్యక్తి, ఈ దేశానికి లోక్సభ స్పీకర్నే ఒక దళితుని చేసిన వ్యక్తి. ఆయనకి రాజకీయాలు తెలియక కాదు, రాజకీయాలకి ఆయనకి మిగతా వాళ్ళకి నేర్పే పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏపీని ఏ విధంగా అభివృద్ధి మార్గం చేయాలో ఆయనకున్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పోరాట పటిమ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి భాగంలో ముందుకెళ్తుంది. అది నిదర్శనం మనకు హైదరాబాదే, చంద్రబాబు నాయుడు గారు అంతే కదండి. డెవలప్ చేస్తారని డెఫినెట్గా ఆయన చేస్తాడు, 100% చేయగల నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.